ప్రభునందు ప్రియులారా, బాగున్నారు కదా. సో నేటి దినం మనమందరం కూడా బాగుండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ మన జీవితంలో కొన్ని మేలు జరగాలి, లేకపోతే మనకేదో మంచి జరగాలి అని అంటే దేవుని దగ్గర నుంచి దాన్ని పొందుకునే విధానం చాలా అద్భుతమైంది. దేవుడు ఎవరికి మేలు చేస్తాడు, మరి ఎప్పుడు మేలు చేస్తాడు అన్నటువంటి విషయాలు ఈరోజు మనతో దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 30:19 ప్రభు ఈ మాట చెప్తూ ఉన్నాడు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము అని అంటున్నాడు. దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి కొరకు అని బైబిల్ చెప్తుంది. ఫర్ దెమ్, దేవుని యందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ కొరకు, వాళ్ళ నిమిత్తము దేవుడు ఒక మేలుని దాచి ఉంచాడంట. నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని అంటా ఉన్నాడు. ఏంటది? దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలు చాలా గొప్ప మేలు దాచి ఉంచాడంట. ఆ మేలు ఎలాంటిదని చెప్తున్నాడు? గొప్ప మేలు అని చెప్తున్నాడు. అవునా? అయితే ప్రియులారా గమనించండి, రోమ పత్రికలో ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట ఏంటి అని అంటే, ఆయనను ప్రేమించు వారికి, లేక ఆయన మాట చొప్పున చేసే వాళ్లకు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను ప్రేమించే వాళ్ళ కొరకు ఆయన మేలు చేయాలని ఇష్టపడుతున్నాడు. 8వ అధ్యాయం రోమా పత్రికలో మాట చూస్తాం. 28 వచనం 27 వచనాల్లో ఆయన్ను ప్రేమించే వారి కొరకు ఆయన మేలు చేస్తాడట. ఆ మేలు ఏంటి అని అంటే, మనకు కావలసిన సమస్తాన్ని ఆయన సమకూరుస్తాడట. ఏం సమకూరుస్తాడు? యేసుప్రభు సెలవిచ్చారు, నా తండ్రి అంట అనేక నివాసములు కలవు, లేని ఎడ్ల నేను మీతో చెప్పుదును. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను. నేనుండే స్థలంలో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని నాతో ఉండడానికి తీసుకువెళ్తాను అని చెప్పాడు కదా. బాగుంది. అది ఒక మేలు. ఇంకా మేలులు ఎక్కడ ఉపయోగపడతాయి? భూమి మీద ఉపయోగపడతాయి. ఎక్కడ? భూమి మీద మనం మేళ్ళు అనుభవించాలి. భూమి మీద మనం అనుభవించే మేళ్ళు ఏంటి అని అంటే, ఇల్లు, వాహనం, వివాహం, పిల్లలు, ఆస్తులు, సౌకర్యాలు, ఉద్యోగాలు, పొలాలు, స్థలాలు, ఇవన్నీ కూడా మేళ్ల కిందకే వస్తాయి. సమస్యలో ఉన్నప్పుడు సమస్య నుంచి బయటికి రావడం కూడా మేలు. వ్యాధిలో ఉన్నవారు వ్యాధిలో నుంచి బయటికి రావడం కూడా మేలుగానే మనం పరిగణిస్తాం. సో ఈ విధంగా మనం మేలును దేవుని దగ్గర నుంచి పొందుకునే అవకాశాన్ని దేవుడు కల్పించాడు. అయితే ఈ మేలును మనం పొందుకోవడానికి ఏమి చేయాలి అని అంటే, దేవుని యందు భయాన్ని భక్తిని కలిగి ఉండాలి. దేవుని యందు భయం భక్తి కలిగిన వాడు పాపం చేయడు, పాపం చేయజాలడు, పాపాన్ని అసహ్యించుకుంటాడు, అపవిత్రమైన కార్యాలు చేయడు, దొంగతనం చేయడు, వ్యభిచరించడు, జోదమాడడు, మందు తాగడు, ఇతరులకు హాని చేయడు, ఇతరులవి అన్ని ఆక్రమించుకోడు, ఇతరుల వస్తువులు, ఇతరుల మనుషుల్ని మరి టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టి వాళ్ళ కాపురాలు తీయడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అంటే దేవునికి చాలా ఇష్టం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన మేలు చేస్తాడట. ఎప్పుడు చేస్తాడు? నువ్వు ఆయనకు భయపడి ఆయన చెప్పినట్లుగా నువ్వు జీవిస్తే ఆయనే నీ కోసం ఇవన్నీ సమకూరుస్తాడట. సమకూడి జరుగుచున్నవి అని మీరు ఎరుగుదురు. అవునా? సమస్తాన్ని ఆయన సమకూరుస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి జీవించే వాళ్ళకు ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడన్నమాట. అంతకంటే మన జీవితాల్లో ఏం కావాలి చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానమునకు మూలము అని చెప్తుంది బైబిల్. సో ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం వలన ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం వలన ఆయన మేలు చేస్తాడు. ఆయన ప్రేమించడం అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం చేయడం. ఎప్పుడైతే ఆయన చెప్పిన మాట ప్రకారం మనం చేస్తూ ఉంటామో అప్పుడు ఆయన మనకు సమస్తాన్ని సమకూరుస్తాడు. నువ్వు సమకూర్చుకోవడం కాదు, ఆయన సమకూరుస్తాడు. ఆయన నీకు కావాల్సినవన్నీ నీ ముందుకు తీసుకొస్తాడు. అవి నువ్వు తీసుకుంటావు. పిల్లలు మరి చదువులో ఉన్నతమైన స్థితికి ఎదిగేటట్లు చేస్తాడు. మరి
వివాహాలు చేస్తాడు, బిడ్డలు ఇస్తాడు, భూమి మీద బ్రతకడానికి కావలసిన సమస్తాన్ని ఆయన నీ కొరకు నా కొరకు సిద్ధపరుస్తాడు. ఇక బైబిల్ చెప్తుంది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము. ప్రజలు చూస్తూ ఉండగా, ఈ ప్రభువుని నమ్ముకొని ప్రభువుని ఆరాధించడానికి వస్తున్నావే, అందరు చూస్తూ ఉండగా, అది దేవుడు ఇష్టపడుతున్నాడు. హీ లైక్స్ ఇట్. ప్రజల ఎదుట ఆయన నామాన్ని ఒప్పుకొని ఆయన సేవించడానికి, ఆయన ఆరాధించడానికి నువ్వు సంఘానికి వస్తున్నావు కదా, ఆయన ఆశ్రయిస్తున్నావు కదా, ఆశ్రయించే నీ నిమిత్తము ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అట. ఆయన సిద్ధపరిచాడు, మేలుని సిద్ధపరిచాడు. ఫస్ట్ ఏమో భయభక్తులు గల వారికి మేలు దాచిపెట్టించాడంట. సో ఎప్పుడు ఇస్తాడు? దాచిపెట్టింది అవసరం వచ్చినప్పుడు ఇస్తారు. కానీ అవసరం లేకుండా మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు దానికి మనం వెచ్చించే డబ్బు వృధా. అవునా? ఒక వస్తువు కొన్ని మూలన పడేస్తే తుప్పు పట్టిపోతుంది కదా. కానీ ప్రభు చెప్తున్నాడు, ఆయన నీ కోసం మేలు దాచి ఉంచాడంట. అంటే నీకు అవసరమైనప్పుడు ఆ మేలుని, ఆ మేలులో ఉన్నటువంటి నీ అవసరాన్ని తీర్చడానికి. రెండవది, ప్రజల ఎదుట నువ్వు ఆయన ఆశ్రయించావు కదా, ఈయన నా ప్రభువు, నా దేవుడు, నన్ను ఈయన బ్రతికిస్తాడు, ప్రతి బాధలో నుంచి విడిపిస్తాడు, కష్టంలో నుంచి కన్నీటిలో నుంచి విడిపిస్తాడని ప్రజల ఎదుట ఆయన ఒప్పుకొని నువ్వు ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఆయన నీ కొరకు ఒక మేలు సిద్ధపరిచాడంట. ఇట్ ఈస్ ప్రిపేర్డ్. ఫస్ట్ వన్ ఈజ్ హిడెన్, సెకండ్ వన్ ఈజ్ ప్రిపేర్డ్. సిద్ధపాటు చేశాడంట, దాచిపెట్టేశాడు. సిద్ధపాటు చేశాడు, దాచి ఉంచాడు నీకోసం ఆ మేలుని. అంటే భూమి మీద నువ్వు నివసించే జీవితంలో ఏ సమయంలో ఏది అవసరమో అది దాచబడి ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద హిడెన్ స్టేట్. ఆ మేలు నీ కొరకు సిద్ధంగా ఉంది. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ యూ టు రిసీవ్ ఇట్. దాన్ని పొందుకోవడానికి నీ కోసం అది సిద్ధపరచబడి ఉంది. కాకపోతే నీ జీవితంలో నువ్వు మెయింటైన్ చేయాల్సింది ఏంటి అని అంటే, భయము భక్తి కలిగి ఆయన్ను ఆశ్రయించాలి, ఆయన్ను ఆరాధించాలి. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ అని అన్నాడు. ఏంటంట? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. దేవుని దూత పంపబడతాడట. సో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత ఆశీర్వాదకరం చూడండి. నీకు భయము భక్తి ఉంటే నువ్వు యోసేపులాగా నీ ప్రవర్తనని కాపాడుకుంటావు. నీ ప్రవర్తన మీద మచ్చపడకుండా నిష్కళంకంగా అనింద్యంగా ఉంచుకుంటావు, దాన్ని కాపాడుకుంటావు. స్త్రీతో పాపం చేయకుండా, మందుతో మత్తెక్కి జీవించకుండా, అపవిత్రమైన కార్యాలు చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటావు. ఎప్పుడైతే నువ్వు భయం కలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన వలె పరిశుద్ధ జీవితం కలిగి ఉండడానికి నిన్ను నీవు క్రమపరుచుకుంటావో అప్పుడు ఆ మేలు బయటికి తీసుకొస్తాడు. అవునా? సో ఆ పొతీఫరు అయినటువంటి మంత్రి భార్య ప్రేరేపించినప్పుడు ఆమెతో సైనించకుండా తప్పించుకొని పారిపోయాడు కదా. దేవుని యందు భయము భక్తి కలిగి దేవుడు తన కొరకు దాచి ఉంచిన మేలు ఏంటి తెలుసా? ఆయన తన కొరకు దాచి ఉంచిన మేలు ఐగుప్తు దేశానికి అతను తీసుకెళ్ళి ఐగుప్తు దేశం మీద ప్రధానమంత్రిగా చేశాడు. ఏ సమయంలో ఆయన నీకు మేలు చేయాలో ఎరిగిన దేవుడు. ఆ మేలు పొందుకోవడానికి ప్రభు ఎడల నువ్వు భయము భక్తి కలిగి జీవించాలి కదా. భయము భక్తి కలిగి జీవించాలి. క్రైస్తవ బిడ్డలకు భయం పోయింది. ఏం బట్టలు వేసుకోవాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా ఆరాధించాలో తెలియదు, సంఘంలో ఎలా ప్రవర్తించాలో తెలియదు. ప్రవర్తన నేర్చుకోవాలి. లోకస్తులాగే పాపం చేసే వాళ్ళకిలాగే వీళ్ళు ఉంటున్నారు, కానీ వీళ్ళు ప్రత్యేకత ఏం కనపడడం లేదు. ఆయన చెప్తున్నాడు, మీరు ఈ లోకంలోకి వేరే రక్షణ పొందుడి అని చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మర్యాదలను మీరు అనుసరించొద్దు అని అంటే,
లోకస్తులకి క్రైస్తవ బిడ్డలకు ప్రభువు నమ్మిన వాళ్ళకి తేడా లేకుండా పోయింది. వాళ్ళకంటే వీళ్ళు ఇంకా అల్ట్రా మోడర్న్, వాళ్ళు మోడర్న్ అయితే వీళ్ళు అల్ట్రా మోడర్న్, అల్ట్రా స్క్వేర్, అల్ట్రా క్యూబ్ మోడర్న్ అయిపోయారు. ప్రభు అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు, విచక్షణారహితంగా జీవిస్తూ ఉన్నారు క్రైస్తవ లోకం. దేవుని మనసుకు తగినట్లుగా, దేవుని ఉద్దేశానికి తగినట్లుగా, పరిశుద్ధ ప్రవర్తనకు తగినట్లుగా, నీతికి తగినట్లుగా యవన బిడ్డల వారి యవనాన్ని కాపాడుకొనొచ్చు. యవనం మీద మచ్చపడకుండా అదొక తెల్లని వస్త్రం వలె దాన్ని కాపాడుకుంటూ ముడత మచ్చ కళంకం లేనటువంటి జీవితం జీవించటానికి ఇష్టపడాలి. కానీ ఇష్టపడడం లేదు. దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు కానీ మార్పు కనబడడం లేదు. దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోమని బైబిల్ చెప్తుంది. ప్రవర్తన నియమావళిలో క్రైస్తవ బిడ్డలు ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. లోకస్తుల కంటే అధ్వాన్నంగా తయారవుతూ ఉన్నారు. పాపాన్ని ప్రేరేపించేటువంటి వస్త్రధారణ, పాపాన్ని ప్రేరేపించేటువంటి మాటలు, పాపాన్ని ప్రేరేపించేటువంటి పరిస్థితులు కలిగి ఉన్నారు నేటి దినాల్లో క్రైస్తవ బిడ్డలు. దేవుని బిడ్డలారు గమనించండి, బైబిల్ చెప్తుంది యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ అని అంటాను. నీకు భయభక్తులు ఉంటే నీ చుట్టూ దేవుడు ఆయన రక్షణ కవచాన్ని ఉంచబోతూ ఉన్నాడు. నీ చుట్టూ దేవుడు ఆయన దూతను కాపలాగా పెడుతూ ఉన్నాడు. ఆ దూత నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు. హీఈస్ మూవింగ్ అరౌండ్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని ఎడల నీకు భయము భక్తి ఉంటే నిన్ను కాపాడడానికి, నిన్ను కాయడానికి, నీ చుట్టూ కావలి ఉండడానికి, నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి, శత్రువు నోట్లో పడకుండా, శత్రువు ఉరిలో పడకుండా, శత్రువు ప్రేమలో పడి వాడి చేతిలో చావు దెబ్బలు తినకుండా, వాడి చేత మోసగించబడకుండా, చనిపోకుండా, చంపబడకుండా నిన్ను కాపాడడానికి ఒక దూత ఉన్నాడు. దేవుడు ఒక దూతని కాపలా ఉంచుతాడట. ఆ దూత వారిని రక్షించును. అవునా? ఈ లోకంలో ఉన్నటువంటి విపత్తులన్నిటి నుంచి ఆ దూత తప్పించబోతూ ఉన్నాడు. ఇంతకంటే నీకేం మేలు కావాలి? ఇంతకంటే నీకు సెక్యూరిటీ ఎవరిస్తారు? ఈ గవర్నమెంట్ ఇస్తుందా? ఈ పోలీసులు ఇస్తారా? ఈ వ్యవస్థ నీకు సెక్యూరిటీ ఇస్తుందా? స్కూల్కి వెళ్ళిన పిల్లలు రావడం లేదు వెనక్కి, కాలేజీలకు వెళ్ళిన పిల్లలు రావడం లేదు వెనక్కి, ఎవరితోనో ఎక్కడో తిరుగుతూ ఉన్నారు, పబ్బుల్లో క్లబ్బుల్లో ఎక్కడ తిరుగుతున్నారో తెలియదు, ఎక్కడ పార్కుల్లో తిరుగుతూ ఉన్నారో తెలియదు, వాళ్ళ కార్యకలాపాలు ఏంటో తెలియదు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు. వన్ ఫైన్ డే వాళ్ళు భూమి మీద మరుగైపోతారు. వన్ ఫైన్ డే వాళ్ళ ముఖాల మీద, బట్టల మీద యాసిడ్ పడుతుంది. వన్ ఫైన్ డే వాళ్ళు ఒక శవాలై తేలుతూ ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? వారికి రక్షణ లేదు. వారికి దేవుడు కల్పించే రక్షణ వాళ్ళు కోల్పోయారు. ఎందుకు అనంటే దేవుని ఎడల భయభక్తులు కలిగిన జీవితం లేకపోవడం వల్ల, దేవుని దూత వారిని కాపాడకపోవడం వల్ల వారు శత్రువైన సాతాను చేతిలో చిక్కిపోయి, చిత్తైపోయి, మత్తైపోయి, చంపబడుతూ, రేపులు చేయబడుతూ, గర్భం తెచ్చుకుంటూ, పెళ్లి కాకుండానే పిల్లల్ని కనేస్తూ ఉన్నారు. అవమానకరమైన జీవితం జీవించి అవమానాన్ని అనుభవిస్తూ ఉన్నారు భూమి మీద. దేవుని బిడ్డలారు గమనించండి, ఈరోజు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నీకు ఎంతో మేలు. ఆయన దాచిపెట్టాడంటే నీకోసం మేలు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ సమయానికి నీకు పెళ్లి చేయాలో, ఏ సమయానికి నీకు ఉద్యోగం ఇవ్వాలో, ఏ సమయానికి నీకు కావాల్సిన అవసరం తీర్చాలో ఎరిగిన దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అండ్ ఈరోజు ఆయన ఎదుట నువ్వు భయము భక్తి కలిగి ఉండడం ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కాపలా ఉంటాడట. అండ్ నీకు ఒక సెక్యూరిటీ గార్డ్ని దేవుడు పరలోకాన్ని నుంచి పంపుతూ ఉన్నాడు. కేవలం నువ్వు భయభక్తులు కలిగి ఉండడం వల్ల పరలోకం నీకు ఒక సెక్యూరిటీ యాంజిల్ని, ఒక దూతను పరలోకం నుంచి భూమి మీదకు పంపిస్తాడు. ఆ దూత నువ్వు ఎటెళితే నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడట. ఆ దూత కనుసన్నల్లో నువ్వు తిరుగుతూ ఉంటావు.
ఆ దూత నిన్ను క్షేమంగా కాపాడతాడు. ఆ దూత నీకు విపత్తు జరగబోతూ ఉంటే ఆ విపత్తు నుంచి, ఆ భయంకరమైన నాశనం నుంచి, ఆ యాక్సిడెంట్ నుంచి, ఆ పరిస్థితి నుంచి నిన్ను రక్షిస్తాడు. కీర్తన గ్రంథం 33:9 చదువుకుందాం. యెహోవా భక్తులారా, యెహోవాని పూజించేవారులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఎందుకు? ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. బా, ఎన్ని అద్భుతమైన మాటలు దేవుడు చెప్తూ ఉన్నాడండి. ఎన్ని అద్భుతమైన మాటలు. ఆయన యందు భయభక్తులు ఉంచితే కొదువలేని జీవితం, లేమిడి లేని జీవితం. ఈరోజు పలానా అవసరం ఉంది, డబ్బు కావాలన్నటువంటి ఆ లేమిడి లేదు. ఈరోజు తిండి లేదు అనుకోవడానికి లేమిడి లేదు. అవునా? ఆయన ఏమంటాడు తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. హీఈస్ యువర్ స్టీవార్డ్. ఆయన నీ కాపరి. ఆయన నీ చుట్టూ కాపుదలగా ఉంటాడు. ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఆయన ఎందుకు భయభక్తులు ఉంచడానికి ఏమీ కొదవలేదంట. అరే పలానా అవసరం ఉంది, నో 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 అవసరం అంటూ ఏది లేనటువంటి జీవితం జీవిస్తాడు. అంటే అన్ని విషయాల్లో సమృద్ధి, చదువులో సమృద్ధి. నువ్వే టాపర్గా ఉంటావు, నీ స్కూల్లో, కాలేజ్లో, జాబ్లో నువ్వే టాపర్గా ఉంటావు. నీకు అద్భుతమైన జాబ్ ఇస్తాడు, మంచి భార్యని ఇస్తాడు, మంచి బిడ్డలు ఇస్తాడు, నువ్వు ఉండడానికి మంచి ఇల్లు, నువ్వు తిరగడానికి మంచి కారు. ఇవే కదా నీకు కావాల్సింది లోకంలో. అవన్నీ ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. ఎంత సమృద్ధిగా ఇస్తాడంటే చెప్పలేనంత సమృద్ధిగా ఇస్తాడు. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. కొదువలేని సమృద్ధి జీవాన్ని ఇస్తాడు, జీవితాన్ని ఇస్తాడు. బైబిల్ చెప్తుంది, సింహపు పిల్లలైన ఆకలి కొనొచ్చు కానీ ప్రభువు యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా జీవించే వాళ్ళకి ఏది కొదువ అయి ఉండదు అని బైబిల్ చెప్తుంది. కొదువులేని అద్భుతమైన జీవితం నువ్వు జీవించబోతూ ఉన్నావు. ఆయన కాపుదల ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మత్తయి సువార్త 27:65 ఒక మాట చదువుదాం. అందుకు పిలాతు, అంటే ఈ కాంటెక్స్ట్ యేసు ప్రభువుని సిలువ వేసిన తర్వాత ఆయన దేహాన్ని భద్రపరచడానికి ఒక సమాధిలో ఉంచి దానిపైన పెద్ద రాతి నుంచి దాన్ని సీల్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. సీల్ చేశారన్నమాట. దీనికి ఆర్డర్స్ ఎక్కడి నుంచి పొందుకున్నారు? పిలాతు అనేటువంటి గవర్నర్ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకొని వాళ్ళు దానికి సీల్ చేశారట. 27 మత్తయి సువార్త 65 అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత వరకు సమాధిని భద్రము చేయడని చెప్పిరి. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొనిరి. అవునా? కావలి వాళ్ళని కూడా వాళ్ళు పెట్టేసుకున్నారంట. చాలా భద్రంగా రాత్రి సమాధిని భద్రం చేస్తూ ఉన్నారట. అంటే మానవులు ఎంత భద్రపరిచినా వాళ్ళ సేఫ్టీ అంతా కూడా చాలా చిన్నది. అవునా? సో ఒక ప్రధాన్ని కాపాడలేనటువంటి పరిస్థితి వాళ్ళ సేఫ్టీ. అవునా? ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆమె పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళే కాల్చి చంపారు. ఈ లోకంలో సెక్యూరిటీని నమ్మడానికి వీల్లేదు. ఈ లోకంలో వ్యవస్థను నమ్మడానికి వీల్లేదు. ఈ లోకంలో నిన్ను కాపాడడానికి నియమించబడ్డ వాళ్ళే నిన్ను ఫైర్ చేసి చంపే పరిస్థితులు ఉన్నాయి. ఈ లోకంలో నిన్నెవరు కాపాడలేరు. కాపుదల ఇవ్వగలిగింది ఒక దేవుడు మాత్రమే. దేవుని కాపుదల ఫెయిల్ కాదు. దేవుని కాపుదలలో నుంచి ఏ వ్యక్తి తప్పించుకొని మరి చనిపోడు, ఏ వ్యక్తి తప్పించుకొని నాశనం కాడు. ఆయన కాపుదల అంత కట్టుదిట్టమైనటువంటి కాపుదల. దేవుని కృపకల్నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ సెక్యూరిటీ, హ్యూమన్ సెక్యూరిటీ, ఈ లోకంలో ఉన్న సెక్యూరిటీ ఆయన దూతల ఎదుట గోరికి కూడా, ఒక వెంట్రుకి కూడా అది సాటి కాదు. ఎందుకంటే 28:2 మత్తయి సువార్త, ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి
రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ఏం చేశాడంట ప్రభుదూత? ఇక్కడున్న సెక్యూరిటీని కూడా తీసి అవతల పడేస్తాడు. దేవుని సెక్యూరిటీ అలా ఉంటుంది, దేవుని ప్రొటెక్షన్ అలా ఉంటుంది. తన బిడ్డలను ఈ లోకాన్ని నుంచి, ఈ లోక పరిస్థితుల నుంచి కాపాడగలిగినటువంటి సెక్యూరిటీ దేవుని జెట్ సెక్యూరిటీ. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను అని అంటాడు. అప్పుడు భూకంపం వచ్చిందట, భయంకరమైనటువంటి భూకంపం సంభవించింది. ఆ దూత ఎలా ఉందట? ఆ దూత స్వరూపము మెరుపులే ఉండెను. ఆ దూత వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. ఆ మెరుపులకే మరి ఈ లోకంలో పిలాతు చేత నియమించబడినటువంటి కావలి వారు, సెక్యూరిటీ వారు, సమాధిని భద్రం చేసి స్టాంప్ వేసిన వాళ్ళందరూ కూడా ఎలా పడిపోయారంట? ఆ దూతకు భయపడటం వల్ల కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండి చచ్చిపోయినట్టు బిగుసుకుపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ. దట్ ఈస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. ఆయన ప్రొటెక్షన్, ఆయన దూతల ప్రొటెక్షన్ అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే హెబ్రీ పత్రికలో చెప్తాడు, ఆయన దూతల్ని మనకు కనబడని రూపంలో వాయువులాగా ఉంచి మనకు పరిచర్య చేయడానికి, అంటే మన పనులు చేయడానికి వాళ్ళు నియమించాడంట. ఎన్ని తెలిసినా మన బుద్ధి మారదు. కుక్క తన వాంతికి మరలినట్టు కుక్కలాంటి స్వభావం గల జీవితం కలిగి మనిషి ప్రభు నమ్ముకుని కూడా తిరిగి పాపం చేస్తూనే జీవిస్తూ ఉన్నాడు. ఇంక ఈ వ్యక్తి సెక్యూరిటీని ఎక్కడ అనుభవిస్తాడు? దేవుడిచ్చే మేళ్ళు ఎక్కడ అనుభవిస్తాడు? దేవుని యందు భయం ఎక్కడుంది? భక్తి ఎక్కడుంది? సెక్యూరిటీ ఎక్కడుంది? సెక్యూరిటీని కోల్పోయాడు. మనిషి దేవుని ఎదుట పాపం చేయటం వల్ల హీ లాస్ట్ ద సెక్యూరిటీ ఆఫ్ గాడ్. దేవుడిచ్చేటువంటి ఆ కాపుదల నుంచి బయటపడి ఈ లోకంలో ఉన్నటువంటి దురాత్మల చేత, ఈ లోకంలో ఉన్న అంధకార సంబంధమైనటువంటి క్రియల చేత హాని చేయబడుతూ, ఈ లోకంలో ఉన్న మనుషుల చేత చంపబడుతూ, అవమానాన్ని పొందుతూ జీవిస్తూ ఉన్నాడు మనిషి. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చదువుకుందాం. చాలా చక్కగా రాస్తున్నాడు ఇక్కడ. దేవుని యందు భయభక్తులు గలవారిని వాళ్ళ చుట్టూ దేవుని దూత కావలి ఉండి వారిని రక్షించడని చెప్పాడు కదా. ఇక్కడ చెప్తున్నాడు 91వ కీర్తన 11వ వచనం, నువ్వు నడిచి వెళ్ళేటప్పుడు, నువ్వు ఊరు వెళ్ళేటప్పుడు, నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు, ఏదైనా పని జరిగించడానికి నువ్వు వెళ్ళేటప్పుడు, ఏదైనా పని తలపెట్టేటప్పుడు, ఏదైనా జాబ్ కోసం వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేస్తాడట? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు అని అంటా ఉన్నాడు. ఎక్కడెక్కడ కాపాడుతాడంటే, నువ్వు ఎటు వెళ్ళినా నిన్ను కాపాడుతాడు. నువ్వు కాలేజీకి వెళ్ళావా? కాపాడుతాడు. నువ్వు పాపం చేయడానికి వెళ్తే ఎక్కడ కాపాడుతాడు? నిన్ను పాపం చేయడానికి లోకంలో ఉన్నటువంటి సాతాను చేత ప్రేరేపించబడిన వ్యక్తులు నేను ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు దేవుని ప్రొటెక్షన్లో, దేవుని భయం కలిగితే పాపం చేయడానికి ఇష్టపడవు కదా. పాపం చేయడానికి నువ్వు ఇష్టపడ్డావు కనుక దేవుని భయం నీలో నుంచి పోయింది. అందువల్ల నీకు సహాయం చేసే దూత నిస్సహాయుడై పక్కన అలా ఉండిపోతాడు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఏం చేస్తాడంట? నీ గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. ఒక్క దూతకు కూడా కాదు, తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. వాళ్ళు ఏం చేస్తారు? నీ మార్గములన్నిటిలో నువ్వు ఎటుళ్ళినా చిక్కుకుపోవు. ఎంత అపాయంలో ఉన్నా ఆ దూత నిన్ను క్షేమంగా కాపాడి తీసుకొస్తాడు బయటికి. అవునా? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు, నీ మార్గములన్నిటిలో, కాలేజీకి వెళ్ళావా, ఆఫీస్కి వెళ్ళావా, పని మీద వెళ్ళావా, నువ్వు ఎక్కడికి ఏ పని మీద వెళ్ళినా నిన్ను కాపాడడానికి దేవుడు తన దూతను నీతో పంపిస్తున్నాడు. కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడు? ఆయన యందు భయము భక్తి కలిగి చక్కగా బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని భయభక్తి కలిగి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ నువ్వు ముందుకు కొనసాగినట్లయితే ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఇదిగో నా కుమార్తె బయలుదేరి ఆఫీస్కి వెళ్తుంది, ఆమెతో నువ్వు వెళ్ళు,
ఆమె ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఆఫీస్ దగ్గర వెయిట్ చేయి. వాళ్ళ బాస్ ఆమెను పిలిచినప్పుడు నువ్వు అక్కడ వాళ్ళ బాస్ని కంట్రోల్లోకి తీసుకో. ఏ హాని వాళ్ళ బాస్ నుంచి కలగకుండా, ఆ జాబ్లో ఎటువంటి హాని కలగకుండా, ఎవరి వల్ల ఎటువంటి నష్టం ఆ బిడ్డకు కలగకుండా నువ్వు కాపాడు. దూత నువ్వు జాబ్ చేస్తూ ఉంటే నీ ప్రక్కన అలా నిలబడి ఉండిపోతుంది. నువ్వు ప్రయాణం చేస్తుంటే నీ సీటు ప్రక్కన అలా నిలబడి ఉండిపోతుంది. నువ్వు బైక్ మీద వెళ్తూ ఉంటే నీతో పాటు ఆ దూత అతి వేగంగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ దూత కాపుదల నుంచి నిన్నెవ్వరు కూడా నాశనం చేయలేరు తీసుకెళ్ళి. యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఏంజిల్ ఫ్రమ్ గాడ్. పరలోకం నుండి దిగి వచ్చిన దూత కంట్రోల్లో నువ్వు ఉన్నావు. మన ఇళ్ళ ముందు పెడతా ఉంటారు కదా, అండర్ సీసీ ఫుటేజ్ సర్వైలెన్స్ అని. సీసీటీవీలు ఉన్నాయి, సీసీటీవీ పర్యవేక్షణలో ఉన్నావని. కానీ అక్కడ అలా కాదు. దేవుని బిడ్డ ఎవరి పర్యవేక్షణలో ఉన్నాడు? పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని దూత పర్యవేక్షణలో ఉన్నాడు. యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హెవెన్లీ బీయింగ్ దట్ ఈస్ గాడ్స్ ఏంజిల్. దేవుని మహాదూత నీ ప్రక్కన నడుస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నీతో నడుచువాడు యెహోవా, ఆయన కునుకడు నిద్రపోడు, విడువడు నిన్ను ఎడబాయడు అని అంటూ ఉన్నాడు. ధైర్యంగా ఉండు, దిగులు పడకము, జడియకము, నీతో నడుచువాడు యెహోవా, ఆయన నిన్ను విడిచిపెట్టడు. సంతోషంగా ఉండు, ప్రభువులో భయము భక్తి కలిగి జీవిస్తూ సంతోషంగా ఉండవు. అవునా? ఇంకేం చేస్తాడట? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. చేతుల్లో ఎత్తి పట్టుకుంటారట, చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు. నీకు రాయి తగలడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. మరి నిన్ను ఎవడన్నా వచ్చి కత్తితో పొడుస్తానికి ఇష్టపడతారా? ఎవరన్నా నిన్ను లాక్కుపోయి చంపేయడానికి ఇష్టపడతారా? నీకు రాయి తగలకుండా నీ పాదాలని వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటే, నీకు ఎవడన్నా నష్టం చేయడానికి నిన్ను మోసం చేసి తీసుకెళ్తా ఉంటే ఆ దూత ఊరుకుంటాడా? నెవర్. ఆ దూత ఊరుకోడు, నిన్ను కాపాడతాడు. ఎందుకంటే నీవు దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉన్నావు కనుక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. పరిశుద్ధతలోను నీతిలోను ఆయన మాటకు లోబడి ఆయన వలె జీవిద్దాం. అప్పుడు ఆయన కాపుదల మనకు సమృద్ధిగా ఉంటుంది. దేవుడు ఈ వాక్యము మన కొరకు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.